నుంచి ఎడకపోతే మనం అందరం పడుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి కొంచెం భారత్ మాతాకి భారత్ మాతాకి వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను అమర్ రహే అమర్ రహే అమర్ రహే. సినానెట్ ఇలా వాజ్పేయి పుట్టినరోజు డాక్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి. దేశం మొత్తం మీద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు అనేటువంటిది మనము జరుపుకుంటూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెళ్ళిన తర్వాత ఆనే కార్యకర్తలు అందరితో సంపర్క చేసి దేశం మొత్తం మీద తిరిగి వారు లేనటువంటి లోటుని సమకూర్చినారు. జయప్రకాష్ నారాయణ్ గారు దేశం యొక్క డెవలప్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటి పిలుపు మేరకు జనసంఘ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ని జనతా పార్టీలో కలిపి ఆ రోజు కలిసి పనిచేస్తారు. సో వాజ్పేయి గారు అనేటువంటిది ఆయనకు యాక్సెప్టబుల్ లీడర్, అజాత శత్రువు. ఆయనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ హెచ్ఎల్ మండల తరఫున నియోజకవర్గం తరఫున వారి చిత్రపటానికి పూలమాలలు చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరియు రోగులకు ఇక్కడ పేషెంట్స్కి కూడా బ్రెడ్ అయితేనే కానీ ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. వారి సేవలను ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే శత్రువును సైతం ప్రేమించే ఒక గొప్ప గుణమున్న వ్యక్తి వాజ్పేయి గారు. రాజకీయాలకు విలువలైతే ఏవైతున్నాయో ప్రతి ఒక్క భారతీయ పౌరుగా ఆ విలువలను మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాల ప్రారంభం జరుగుతుంది. వారి 100వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తర్వాత ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక దార్శనికుడు, విజనరీ, ఎటువంటి కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశాన్ని ఒక మలుపు తిప్పి డెవలప్మెంట్ రాజకీయాల వైపు, డెవలప్మెంట్ అభివృద్ధి వైపు ఈ దేశాన్ని నడిపించే ఒక మార్గదర్శకాన్ని చూపించిన
శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదిన సందర్భంగా ఇక్కడ గజ్వేల్ పట్టణంలో ఇక్కడున్న ఈ రోడ్డు ఈ ప్రాంతాన్ని అటల్ బిహారీ వాజ్పేయి రోడ్డుగా ప్రకటిస్తున్నాం. మా ఆధ్వర్యంలోనే ఇక్కడ ఖచ్చితంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. ఆ తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం మేమందరం కలిసికట్టుగా తొందరగానే ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకుని వాజ్పేయి రోడ్లోనే బీజేపీ కార్యాలయం, బీజేపీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ అందరం ఇక్కడ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి పేదవాళ్లకు పళ్ళు పంపిణీ ఉంటుంది. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాజ్పేయి గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి వైపు అడుగులేసిందో ఈ దేశం, అటువంటి ఆ అడుగుజాడల్లోనే ఆ విజన్ తోటే ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 5వ మహాశక్తిగా ఎదిగింది, ఆర్థిక శక్తిగా ఎదిగింది. రాబోయే కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ లైన్లో పనిచేస్తామని, ఈ ప్రజల కోసం, ప్రజాసేవ కోసమే అంకితం అవుతామని ప్రకటిస్తున్నాం. ఆశయం ఏంటంటే ఈ దేశంలో విద్య, వైద్యం మరియు న్యాయం ఈ 3 కూడా ఉచితంగా ఇవ్వాలనే ఆయన కళ ఎత్తున్నదో ఆ కళ సాక్షాత్కారం అవుతున్న దిశలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అద్భుతంగా దేశవ్యాప్తంగా అయితే ఉచిత వైద్యం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నదో అటువంటి హాస్పిటల్ ఇక్కడ గజ్వేల్లో ఉన్నది. ఇక్కడికి వచ్చి పేషెంట్లందరికీ కూడా పరామర్శించి వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ పళ్ళు పంచడం జరిగింది. వాజ్పేయి గారి ఆశయాలు, వారి కళ నిజం చేయడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో అదేవిధంగా తెలంగాణలో కూడా త్వరలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మేము నాయకత్వం వహిస్తాం. తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వంలో విద్య, వైద్యం, తర్వాత న్యాయం ప్రజలకు ఉచితంగా అందేటట్టు మేమందరం కృషి చేస్తామని చెప్తున్నాం. భారత్ మాతాకి